హాయ్ హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం మిడిల్ క్లాస్ బాయ్స్ గురించి, మన మిడిల్ క్లాస్ బాయ్స్ స్ట్రగుల్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరికి తెలియని నిజాలు కొన్ని మాట్లాడుకుందాం, సరేనా? మిడిల్ క్లాస్ బాయ్స్ అంటే బయటికి సింపుల్ లైఫ్ కాదు, లోపల కాంప్లెక్సిటీ బ్యాటిల్స్ కూడా ఉంటాయి సమ్టైమ్స్. మిడిల్ క్లాస్ బాయ్ అంటే నార్మల్గా లోపల 100 టెన్షన్స్ ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ బతికేయటం. అంటే నవ్వు అనేది ఒక ఫేస్ మాస్క్ టైపు అంతే. కాకపోతే హార్ట్లో మాత్రం ప్రెజర్ కుక్కర్లో విజిల్స్ మోగుతూనే ఉంటాయి అన్నమాట. సపోజ్ మన డైలీ రొటీన్ మాట్లాడుకుంటే మార్నింగ్ లేవగానే లైఫ్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. అలారం కొట్టగానే ఫస్ట్ వచ్చే థాట్ ఇంక రోజు స్టార్ట్ అయిందిరా అనుకుంటాం. రోజు స్టార్ట్ అయింది అనుకోగానే సరేలే ఇంకేముంది స్టార్ట్ అవుదాం అని చెప్పేసి ఫ్రెష్ అప్ అవుతుండగానే బ్రెయిన్లో క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈరోజు ఏం చేయాలి, ఎవరితో కలాలి, ఎవరితో మీటింగ్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయ్యేలోపు మన డేట్ గుర్తు రాగానే ఫస్ట్ వచ్చేదే ఈ మంత్ శాలరీ పడుతుందో పడదో, లేటుగా పడితే ఏం చేయాలి, ఒకవేళ పడినా సరే ఇంటికి ఎంత పంపించాలి, ఈఎంఐలు ఎంత కట్టాలి, లోన్లు ఎంత కట్టాలి, అవన్నీ కట్టగా మనకి ఎంత మిగులుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అనేవి ఆ టైంలోనే అయిపోతాయి. మైండ్ ఇంకా ఫ్రీగా ఉండేది ఉండదు అనమాట. ఈ అయ్యేలోపు సర్లే అని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఆఫీస్కి రెడీగా ఉంటుంది. ఆఫీస్ రెడీ అయిన చూడగానే ఆ షూ చూస్తాం. ఆ షూ చూడగానే షోలు పోద్ది, సైడ్ క్రాక్స్ వచ్చేస్తే కొత్తది కొనాలని తెలుసు, కానీ లోపల వాయిస్ మాత్రం ఇప్పుడు కాదురా నెక్స్ట్ శాలరీ వచ్చాక కొందాంలే అనిపిస్తుంది. అమ్మో టైం అయిపోతుంది, ఇంక స్టార్ట్ అవ్వాలి కదా అని టైం చూసేలోపు ఫోన్ మీద క్రాక్స్ ఉంటాయి. ఒక పక్క నొక్కితే ఒక లైన్ వస్తుంది, ఇంకో పక్క నొక్కితే ఇంకో లైన్ వస్తుంది. ఇవన్నీ చూసేవాడికి ఆ హార్ట్ చూసేవాడికి హార్ట్లో క్రాక్ వచ్చేస్తుంది. ఈ హార్ట్లో క్రాక్ రాగానే బట్ మనం ఏం చెప్పుకుంటాం, ఏం కాదులేరా ఇంక బండి నడుస్తుంది కదా నడనే అనేసి తీసుకుందాంలే అని మనమే చెప్పుకుంటాం. ఇంకా ఆఫీస్ జర్నీ స్టార్ట్. ఇంకా బస్సో మెట్రోనో ఏదో పట్టుకొని పరుగో ర్యాట్ రేస్, ఇంకా తెలిసిందేగా ర్యాట్ రేస్, పరిగెడుతూ చేస్తాం. పరిగెట్టి సీట్ అందుకుంటే అమ్మయ్యా ఏదో ఒలింపిక్ గెలిచినట్టే సీట్ దొరకగానే కూర్చొని సాంగ్స్ వింటాం. సాంగ్స్ విన్నా సరే మైండ్లో ఒకటే ఇది, ఈఎంఐలు, పేరెంట్స్, ఆఫీస్ వర్క్, ఫ్రెండ్స్, ఇవన్నీ ఆలోచించేసరికి మనకు మాత్రం బయట వాళ్ళకి ఎలా కనిపిస్తాం, కూలుకున్నారా అని అనుకుంటారు అందరూ. కానీ మనకే తెలుసు ఆ బాధలేట. ఈలోపు కొలీగ్ మెసేజ్ చేస్తారనమాట, బ్రో వీకెండ్ పార్టీ. మనం నో చెప్పలేక, సరే అనలేక, సరే చూద్దాం అని చెప్పేస్తాం మాట వరుసకి. కానీ బట్ లోపల అప్పటికే క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయిపోతాయి. ఏడు పార్టీ అంటండి, పార్టీ అంటే ఇప్పుడు 1000, 1500, అబ్బో మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం ఈ ప్లాన్లు వేసుకోను, బండి సర్వీసింగ్ ఉంది, అండ్ మనం ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం, చూస్తే సేవింగ్స్ 0. ఇవన్నీ ఆలోచించేసరికి ఏంటంటే సరేలేరా బాబు అనుకొని నెక్స్ట్ చూద్దాంలే అనుకోండి. కానీ బయటికి మాత్రం బ్రో సరే చూద్దాం చెప్తాం అని అనుకుంటాం. కానీ మనసులో మాత్రం నాకు కూడా మనసు ఉందిరా రావాలని, కానీ బడ్జెట్ అలౌ చేయట్లేదు, ఏం చేస్తాం మరి, సరేలే అని ఆఫీస్కి వెళ్ళిపోతే ఆఫీసులో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మ్యాక్స్ అందరం ఆఫీసులో నవ్వుతూ జోక్స్ వేసుకుంటూ బయటికి మాస్క్ తొడుక్కొని బయటికి నడిపేస్తాం. కానీ టీంలో అందరూ అనుకుంటారు, అబ్బో వీడు చాలా చిల్లుగా ఉంటాడరా, చాలా హ్యాపీగా ఉంటాడు, ఎప్పుడు చూసినా సరే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు అని అనుకుంటారు. కానీ ఆ రియాలిటీకి ఏంటంటే సిస్టమ్ ముందు కూర్చొని టాస్క్ చేస్తూ కూడా లోపల హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది అనమాట. ఈ జాబ్ సేఫే కదా, మనం చేసేది సేఫే కదా, హైక్ తెచ్చుకోవాలి, బేగా ప్రమోషన్ కట్టాలి, మంచి ఇంప్రెషన్ కొట్టేయాలి,
ఇవన్నీ థాట్ రన్ అవుతూనే ఉంటాయి. లంచ్ టైం, ఈలోపు లంచ్ టైం వచ్చేస్తుంది. లంచ్ టైం రాగానే బ్యాచ్ స్టార్ట్ అయిపోతారు. ఇంకా ఒకడంటాడు పుల్లమ్మ స్వీట్స్కి వెళ్దాం అంటాడు, ఒక బాబాయ్ హోటల్కి వెళ్దాం అంటాడు, ఇంకోటికి దగ్గరికి వెళ్దాం అంటాడు. ఈలోపు వస్తారు అంటారు. ఇలా అనగానే గుండెలో రైలు పరిగెడతాయి అనమాట. ఇప్పుడు ఈ అమ్మ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు బాబు, ఇంకా లోపల అనుకునేలోపు బ్రో వస్తావా అంటాడు ఒకడు. అనగానే వేసాడు రయ్య పిడే. మనం బయటికి నో చెప్పలేక మళ్ళీ వెళ్తే మనకు బొక్కడిపోద్ది. ఇవన్నీ ఆలోచించుకొని ఐ బ్రాట్ మై లంచ్ బ్రో, యూ కెన్ కంటిన్యూ అని అంటారు సింపుల్గా, నో వేస్. కానీ రియాలిటీకి వస్తే బయట తింటే మనీ ఎక్కువ. ఆ డబ్బుతో వీకెండ్ అంతా గ్రాసరీస్ తెచ్చుకోవచ్చు మనం. ఎందుకులే బొక్క అని అనుకుంటాం. అయినా హోమ్ ఫుడ్డే బెటర్లే అని మనకు మనం సర్ది చెప్పుకుంటూ సగం అయిపోతాం అనమాట. సేవింగ్స్ కోసం మోస్ట్లీ సాక్రిఫైస్ అనేది సేవింగ్స్ కోసమే, ఇంకేం లేదు. ఏమన్నా మంటానికి వస్తాడు కట్టాలి కదా, ఎవడు కడతాడు? ఎవడు కట్టడు. అప్పుడు కానీ మనకు కూడా బయటికి వెళ్ళాలనిపిస్తుంది. కానీ వీడు సింపుల్గా, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, వీడు సింపుల్గా ఉంటాడు కదా, వీళ్ళు సింపుల్గా ఉంటాడు రా బాబు, వీడు అలాంటివేం తిండు, డైట్ పాటిస్తాడు, మళ్ళీ ఫుడ్ హైజీన్ ఉండాలి వీడికి, ఇవన్నీ అనుకుంటారు. కానీ వాళ్ళకేం తెలుసు ఈ బొక్కలని, ఎవరికి తెలియవు ఏది సింప్లిసిటీ కాదు నెసెసిటీ అని. ఇవన్నీ అయిపోతాయి ఏదో తతంగా అలాగే వర్క్స్, వాళ్ళ మొక్కలు చూసుకొని వీళ్ళ మీద జోకులు వేసుకొని ఆఫీస్ కూడా వేస్తాం. సరే ఈవినింగ్ ఇంట్లో నుంచి కాల్ వస్తుంది, అమ్మ నాన్న శాలరీ వచ్చిందరా? వచ్చిందమ్మా. నీకు సరిపోతుందా? అమ్మ బాగానే ఉందమ్మా, ఆల్వేజ్ ఏం లేదు, హ్యాపీ. మనకెవడు అడిగేవాడు లేడు, పొడిచేవాడు లేడు, మనమే తోపు ఇక్కడ అని చెప్తాం. కానీ బట్ రియాలిటీకి వస్తే సరిపోవటం కాదు కదా, అడ్జస్ట్ అవుతున్నాం అంతే, మేనేజ్ చేస్తున్నాం అలాగా రోజుల్ని. ఇవన్నీ మేనేజ్ చేయడానికి కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాల్సి కూడా వస్తుంది, కావాల్సినవి కూడా వదులుకోవాల్సి వస్తుంది అన్నమాట. వదులుకుంటాం తప్పదు, కానీ మైండ్లో ఎప్పుడు రన్ అయ్యేది ఒకటే, అమ్మ నాన్నకి మన స్ట్రెస్ కనిపించకూడదు, ఎప్పుడు మనం నవ్వుతూ ఉండాలి. వాళ్ళకి మనకు కాదు, వాళ్ళకి మనం బయటికి నవ్వుతూ ఉన్నట్టు కనిపించాలి అంతే. మనం స్ట్రాంగ్గా కనిపించాలి, ఆ బయటికి మాత్రం గంభీరంగా కనిపించాలి. కానీ పేరెంట్స్ అనుకుంటారా మన అబ్బాయి సెటిల్ అయిపోయాడు, ఇంక పెళ్లి చేసేయడమే లేటు అనుకుంటారు. కానీ మనకు మాత్రమే తెలుసు సెటిల్ అవ్వలేదు, అడ్జస్ట్ అవుతున్నాం అంతే. కానీ చాలా అబ్బాయిలకి చాలా డ్రీమ్స్ ఉంటాయండి. ఎలా అంటే ఒక సైడ్ అందరికీ డ్రీమ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఒక మంచి బైక్, ఒక మంచి షాపు, లేదంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, అమ్మ నాన్నలందరూ పెట్టాలి, మంచి పెళ్ళికి మంచిగా పెళ్ళి చేసుకోవాలి, పిల్లలతో హ్యాపీగా ఉండాలి, వైఫ్తో హ్యాపీగా ఉండాలి, మనకంటూ ఒక కారు, ఒక బైకు మన పార్కింగ్ ప్లేస్లో ఉండాలి, రోజు ఆఫీస్కి వెళ్ళి రావాలి, వచ్చిన తర్వాత మన కోసం ఒక ఇంట్లో వెయిట్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఆలోచించుకొని హ్యాపీ అయ్యే లోపే ఇంకో పక్క ఈఎంఐ కట్టాలి, లోన్ కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇంటికి పంపించాలి, లాస్ట్కి చూసేటోడికి 10 రూపాయలు మిగులుతుంది అన్నమాట. 10 రూపాయలతో నెలంతా గడిపేయాలి. అది దీన్ని సింప్లిసిటీ అంటారు, అడ్జస్ట్మెంట్ అంటారు. సో మన మిడిల్ క్లాస్ లైఫ్లో అంటే ఇలానే ఉంటాయి. డ్రీమ్స్ రెస్పాన్సిబిలిటీ రెండు హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తేనే లైఫ్ అని. కానీ బడ్జెట్ విషయం వచ్చేసరికి ఏంటంటే ప్రతిసారి డ్రీమ్స్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు సాక్రిఫైస్ కూడా అయిపోతాయి అనుకో. పోస్ట్ పోన్ విషయం పక్కన పెడితే మోస్ట్లీ సాక్రిఫైస్ అయ్యేవి ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఎవరికి కనిపించవు, బయటికి మాత్రం ఎవడైనా అడుగుతాడు లైఫ్ ఎలా ఉందిరా, ఓ సూపర్, మనకేంటి చిల్, ఆఫీస్కి వెళ్ళడం రావడం చిల్ అవ్వడం అని చెప్తాం. కానీ మనం మాత్రం
బయటికి బాగుందని చెప్పినా సరే మనకు మనం చెప్పుకుంటాం, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, బయటికి మాత్రం కనిపించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లోకు అయిపోతాం మోస్ట్లీ. ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి మాట వినండి. ఇక్కడ ఏంటంటే ఒకడు బాధపడుతున్నాడు అంటే అవతలవాడు నీ బాధ వినేంత ఓపిక ఎవరికి ఉండదు ఈ రోజుల్లో. సో బయటికి వీక్గా కనిపించకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరికి టెన్షన్ చూపించకూడదు, ఫ్యామిలీ కోసం రెస్పాన్సిబుల్గా ఉండాలి, సొసైటీ ముందు స్టేబుల్గా ఉన్నట్టు ఉండాలి. ఎందుకంటే మళ్ళీ చులకన అయిపోతాం అనే థాట్. సమ్టైమ్స్ నైట్ బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా రూఫ్ చూస్తూ అనుకుంటాం, ఇంత ట్రై చేస్తున్నాం కదా, ఇంకా ఎందుకు సెటిల్ అవ్వట్లేదు అనిపిస్తుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రొటీన్, సేమ్ స్మైల్, సేమ్ మాస్క్, దెర్ ఈజ్ నో చేంజ్. కాకపోతే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మన బాయ్స్ స్టైల్ ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చినా ప్యానిక్ అవ్వడం మోస్ట్లీ. ఎందుకంటే ముందు అన్ని చూస్తున్నవే కదా, ఇది చూడండి కొత్త ఏంటి, అడ్జస్ట్ అవ్వడం అలవాటు అయిపోద్ది. చిన్న చిన్న వాటిల్లోనే మనం పెద్దగా హ్యాపీగా ఉంటాం. సో పేరెంట్స్ కోసం చాలా సైలెంట్ సాక్రిఫైస్ అయిపోతాయి. చాలా మోస్ట్ ఆఫ్ ఆల్ కేసెస్ పేరెంట్స్ చెప్పారని ఏదో చదవడం, పేరెంట్స్ చెప్పాడని ఏదో చేయడం, వాళ్ళ కోసం ఉద్యోగాలు చేయడం. చాలామంది మోస్ట్ ఆఫ్ ఆల్ కేసెస్లో ఇలానే ఉన్నారు. మన డ్రీమ్స్ కోసం మనమే స్లోగా ఫైట్ చేసుకుంటూ అచీవ్ చేస్తాం. కొంతమంది అవి కూడా ఉండదు, డ్రీమ్స్ కూడా పక్కన పెట్టేసి పేరెంట్స్ కోసం, ఫ్యామిలీ కోసం చేయాల్సి వస్తుంది. లైఫ్ అనేది హ్యాండిల్ చేసుకుంటూ పోవడమే. కానీ మనలో ఉన్న క్వాలిటీ ఏంటంటే లైఫ్లో ఏది రాని హ్యాండిల్ చేసే కెపాసిటీ మాత్రం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే డ్రీమ్స్, రెస్పాన్సిబిలిటీస్ రెండూ కలిపి హ్యాండిల్ చేయడం వల్ల ఒకసారి పడిపోయినా సరే మనకేం పెద్ద అనిపించదు అనమాట. సో ఇంకా పైకి లేవగలం అనే సత్తా మనలో ఉంటుంది కాబట్టి, అనే నమ్మకం కూడా మన మీద మనకు ఉంటుంది కాబట్టి. సో మిడిల్ క్లాస్ బాయ్స్ అంటే బయటికి సింపుల్ లైఫ్ కాదు, లోపల కాంప్లిసిటీ బ్యాటిల్స్ కూడా ఉంటాయి సమ్టైమ్స్. మిడిల్ క్లాస్ బాయ్ అంటే బయటికి సింపుల్ లైఫ్ ఉండడం కాదు, వీ హ్యావ్ టు ఫేస్ సంథింగ్. బయటికి ఎన్నో మాటలు పడి, ఎన్నో ఇది పడి బయటికి లాస్ట్కి ఈ స్టేజ్కి వచ్చేస్తాం అనమాట. కొన్నిసార్లు ఏంటంటే అవతల అన్ని మాటకు కూడా మనకు నవ్వు ఒక్కటే వస్తుంది, కోపం మరి రాదు. ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఒకవేళ నువ్వు కూడా ఇలానే ఫీల్ అయితే ఐ రిలేట్ అని ఈ వీడియో కింద కామెంట్ చేయి. కానీ నీకు ఇలానే అనిపించిందంటే నువ్వు వీక్ కాదు బ్రో, నువ్వు రియల్ లైఫ్ హీరో. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి మిడిల్ క్లాస్ బాయ్కి ఒకటే మెసేజ్, నీ స్ట్రగుల్ని, నీ పెయిన్ని ఎవడు చూసినా చూడకపోయినా నీ స్ట్రెంగ్త్, నీ లైఫ్ మాత్రం నేను ఎప్పుడు నిలబెడుతూనే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో.